దేవుని వాక్యమును మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం రండి. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. నిజముగా మీరెంతో దయగలిగిన దేవుడవు నాయన తండ్రి. నువ్వు మహాదేవుడవు, మహాబలవంతుడవు, మహాజ్ఞానివి నాయన, మహోన్నతుడువు నా తండ్రి. నాయన ఘనులలో అతి శ్రేష్ఠుడువు నాయన. నీకు స్తోత్రములు 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 తండ్రి. నీ ప్రేమ తండ్రి, నీ సంకల్పమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. కేవలము నీ ప్రేమను బట్టి నీ మార్గముల గురించి మాకు తెలియజేస్తూ ఉన్నావు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అతి శ్రేష్ఠుడా, అతి పరిశుద్ధుడా, అతి మనోహరుడా నాయన. నీ సత్య సంకల్పములు, నీ దయా సంకల్పములు ఎంత ఉన్నతమైనవి, మానవులకి ఎంత మధురమైనటువంటివి ప్రభువానికి స్తోత్రములు నాయన. అటు నీ ఉన్నతమైనటువంటి సంకల్పములు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నీ యొక్క మార్గముల గురించి మాకు తేటగా బయలుపరుస్తున్నందులకు నీకు వందనాలు. నీ మార్గములు మాకు తెరిచినందులకు నీకు వందనాలు. నీ మార్గములు మమ్మల్ని నడిపిస్తున్నందులకు నీకు వందనాలు తండ్రి. నాయనా నా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాకు సంచు కరువు ఇవ్వబడ్డారు గనుక ఇట్టి సంగతులు ప్రభువా తండ్రి నాయన, భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుని యొక్క సంగతులు మాకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి నాయన. గ్రహించలేని నాయన, అర్థం చేసుకోలేని, ఇముడ్చుకోలేనటువంటి మానవుడమైనటువంటి మమ్మలను నాయన తండ్రి మేమున్నాం తండ్రి నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. మా కన్నులు తెరవండి, మా చెవులు తెరవండి, మా హృదయాలు తెరవండి నాయనా. నా ప్రభువా, నిన్ను అర్థము చేసుకోవడానికి దేవా నా ప్రభు, నీ నామమును పూజించుకోవడానికి నా ప్రభువా, నీ కృప మాకు అందరికీ దయచేయమని ఎవరే కాల సమయమందు నీ సన్నిధిలో మరొకసారి విన్నవించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు కాస్తంత మనము జాగరూకులమై మనం విందాం. మెలకువ కలిగి ఈ మాటలు మనము వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు 6 రోజులు సృష్టి చేసి ఉన్నారు. దేవుడు ఏది చేసినా సరే అది మంచిది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నిన్నటి దినాన మరి దేవుడు చేసినటువంటి యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనే విషయాన్ని మనము చదువుకున్నాం. అది ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనములో. అలాగే 6 రోజులు సృష్టి అయిన తర్వాత 7వ రోజున ఆయన చేసిన పని ఏమిటంటే ఏ పని చేయలేదు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేశాను. సంపూర్తి అంటే ఇంకా ఏ లోపము లేనిదిగా చేశాడు. మొత్తం పూర్తి చేసేసాడు. ఇంక చేయవలసింది ఏమీ లేదన్నమాట. పూర్తి చేసిన లేదు, సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున
విశ్రమించెను అనే మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజుతో మరి ఆదికాండములో మానవుని యొక్క సంపూర్ణ రక్షణ సంకల్పములో మొదటి ఘట్టం 7 దినముల సృష్టి, 6 దినముల సృష్టి, 7వ దినం దేవుని విశ్రాంతిని గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. దేవుడు మొట్టమొదట అంధకారములో వెలుగు సృష్టింపబడుట, ఈ సంగతులు మర్చిపోకూడదు. వేకువజామున విద్య చాలా మంచిదని మన పూర్వీకులు, మన పెద్దవారు చెబుతూ ఉంటారు. తెల్లవారుజాము లేచి చదువుకునే విద్య, నేర్చుకునే విద్య మన హృదయంలో, మన మనసుల్లో ముద్రించబడిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటి దినమున అంధకారములో వెలుగు సృష్టింపబడుట, రెండవ దినమున జల విభజన, ఆకాశమును భూమిని వేరుపరుచుట, భూమి నుండి పైన ఆకాశమును, పై జలములను కింది జలములను వేరుపరుచుట, మూడవ దినమున ఫలముల వృక్షములు సృష్టి జరిగినట్లుగా నేర్చుకున్నాం. నాలుగవ దినమున సూర్యచంద్ర సృష్టి మరి దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పైన ఆకాశమందు సూర్యుని, ఆ సూర్యుని కింద చంద్రుని మరి దేవుడు సృష్టించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత 5వ దినమున భూమి సముద్రములో ఉన్నటువంటి సముద్రమును, దాంట్లో జలచరములను ఆకాశ పక్షుల సృష్టి దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ దినమున పురుగులు, భూజంతువులు దేవుని పోలికలో మానవుని సృష్టి జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సృష్టి యావత్తులో కూడా ఆయనకు సహకారంగా ఉన్నది ఎవరంటే భూమి. సహకారంగా ఉన్నది ఎవరు? భూమి. వృక్షములు మొలిపించమంటే మొలిపించింది. అలాగే మరి ఇక్కడ మరి పురుగులను, భూజంతువులను మరి సృజించమంటే భూమి తనలో నుండి మొలిపించనని మనకి మనం చదువుకున్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయములో మరి వచనాలు మొదటి అధ్యాయంలో కనబడుతూ ఉంటున్నది. 7వ దినమున ఏం చేశాడంటే ఆయన ఏ పని చేయకుండా తాను చేసిన పనంతటి నుండి విశ్రమించినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నాడు. 6 దినముల్లోగా సృష్టి అంతా చేశాడు. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి మనము ఇదంతా దేవుడు చేసిన పని అంతా గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైన ప్రతిదీ కూడా ఎలా చేశారు? ఆయన మంచిదిగా చేసినట్లుగా, అది మంచిది అని చూశాను, అది మరీ మంచిదిగా మరి చూశాననే మాట కూడా బైబిల్లో కనబడుతూ ఉంటున్నది. దయచేసి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములో ఈ మాట కనబడుతూ ఉంటుంది. మనం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేడు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను అనే మాట యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు యెషయా భక్తుడు, ప్రవక్త ఎన్నో సంగతులు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా యెషయా గ్రంథము ఒక చిన్న మినీ బైబిల్ అని పిలుస్తారని పెద్దలు చెప్పగా నేను విన్నాను. యేసు ప్రభు పుట్టుక గురించి యెషయా గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభు రక్షణ ప్రణాళికను గురించి
బైబిల్ గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా భూమి మీదకు వస్తాడని బైబిల్ గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభువారు రారాజుగా రెండవసారి భూమి మీదకు వస్తారని యెషయా గ్రంథము సర్వసత్యమంతా యెషయా గ్రంథములో కనబడుతూ ఉంటుంది. ఈ గ్రంథం ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడో, ఎందుకొరకు సృష్టించాడో కనబడుతూ నిరాకారముగా ఉండినట్లుగా దేవుడు దాన్ని సృష్టించలేడు అని కనబడుతుంది. నివాస స్థలమగునట్లుగా దేవుడు దాన్ని ఏం చేశాడంట, సృష్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట ఆదికాండంలో కనబడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో ఎలా కనబడుతూ ఉంటే ఏం చెబుతున్నాడు? 45వ అధ్యాయంలో అది నిరాకారం ఉన్నట్లు దేవుడు దాన్ని సృజింపలేడు, నివాస స్థలమగునట్లుగా దేవుడు దాన్ని సృజించెను అనే మాట కనబడు. ఇక్కడ అనేకమైన ఈ వచనానికి యెషయా గ్రంథములో రాయబడిన వచనానికి ఆదికాండములో రాయబడిన వచనానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ప్రభు చిత్తమే తర్వాత దాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చేసినదన్నీ కూడా మంచిది అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదీ మంచిదని పిలిచినప్పుడు నిజంగా ఆ యొక్క సృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగా ఆదాము అవ్వలు పాపము చేయకపోయినట్లయితే ఆ సృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు, సృష్టిని కూడా శాశ్వతంగానే చేశాడు, అవి ఉండాలని చేశాడు. దేవుడు చేసినవన్నీ కూడా మంచివని చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అవి మరి నిత్యము ఉండాలనే చేశాడు. కానీ అవి ఎలా కనబడుతుందంటే, అవి నిత్యము ఉండాలని చేశాడు. మరొక మాట ఏంటంటే, దయచేసి ప్రసంగి గ్రంథము ఆ వచనం చెప్పడానికి చేస్తూ ఉన్నాడు. ఆదాముని ఎలా చేశాడు? దేవుని కుమారుడుగా, మహిమగల కుమారుడుగా, యథార్థవంతుడిగా చేశాడు. మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే చేశాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రతి పిండము కూడా యథార్థమైనటువంటి పిండముగానే చేశాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు చేసిన సృష్టి గురించి, సృష్టిలో దేవుడు చేసిన మానవుని గురించి బైబిల్ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది చూడండి. దేవుడు మనుషుల్ని ఆదామును దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుణ్ణి చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కానీ మనుష్యుడు ఇలా దేవుడు చేసిన తర్వాత ప్రభును ఆ సృష్టిలో కానీ పాపము కానీ రాకపోయినట్లయితే, పాపము కానీ చోటు ఇవ్వకపోయినట్లయితే, పాపమునకు అవకాశం ఇవ్వకపోయినట్లయితే, సాతానుకు అవకాశం ఇవ్వకపోయినట్లయితే నిజంగా సృష్టి ఎలా ఉండేది? ఎంత పరిశుద్ధంగా, ఎంత మహిమకరంగా ఉండేది. మనుషులను కూడా పరిశుద్ధులను వారు పుట్టి ఉంటారు అంటే పుడతారు. కానీ సృష్టి అలా చేయబడలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడి చేసినది సమస్తము కూడా మంచిని చూసినప్పుడు, ఆ మంచి సృష్టిలో దేవుని బిడ్డలారా పాపం వచ్చినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని మానవుల పట్ల బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, మానవులందరికీ కూడా ఆయన సిద్ధపరుస్తున్నది ఏంటంటే విశ్రాంతిని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ విశ్రాంతిలోనికి రమ్మని మానవులందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నాడు. ఆ విశ్రాంతి తర్వాత ఇంకేమీ ఉండదు, ఇంకా దేవుల్లో ఉండటమే, దేవుల్లో లీనమైపోవడమే, దేవుని సంతోషం, దేవుని ఆనందకరమైన లోకములో, ఆ పరలోకములో, ఆ నిత్యమహిమలో ప్రభునందు ప్రియమైన వాళ్ళు అందరూ కూడా కలిసి ఉండటమే.
ఆ ఆనందకరమైన లోకములోనికి, పాపము లేనటువంటి ప్రపంచములోనికి దేవుడు మొట్టమొదట ఏ ఉద్దేశము కొరకైతే ఈ సృష్టి యావత్తును చేసి ఉంటున్నాడో, గతించిపోయిన అనేకమైన యుగాలు, ఆ యుగాలలో కూడా దేవుడు ఏమి తలంచాడు, ఈ చివరి యుగంలో కూడా, ఈ ఆఖరి యుగంలో కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడో మనం తెలుసుకున్నట్లయితే దేవుని విశ్రాంతి ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా దేవుని చేసిన క్రియలన్నీ కూడా భక్తులను బ్రహ్మాండమైనవి అంటూ ఉంటారు. చాలా గొప్పవి అంటే వర్ణించడానికి అవకాశము లేనటువంటివి. గత వారాల్లో మనం చదువుకున్నాం. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అది మూలవాక్యంగా తీసుకుని మనం చెప్పుకున్నాం. దేవుని కార్యాలు చాలా గొప్పవి కార్యాలని చెప్పేసి, దేవుడు మానవుల కొరకు ప్రభునందు ప్రేమైనటువంటి వారు విశ్రాంతిని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు మానవుని కొరకు మహిమను సిద్ధపరిచాడు. దేవుడు మానవుని కొరకు తన పోలిక, తన స్వరూపమునిచ్చాడు. అవన్నీ కూడా కేవలము దేవుని మాట వినకపోవడం బట్టి అవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. పాపమును సంపాదించుకున్నాడు. పాపం అందరికీ సంప్రాప్తమైంది. పాపం అందరికీ వాళ్ళలోనికి వచ్చింది. మనిషి సంపాదించుకునేది పాపమైతే, దేవుడు సిద్ధపరుస్తున్నది నిత్యమైనటువంటి విశ్రాంతి. అందుకని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉంటున్నాడు. విశ్రాంతి ఎక్కడ ఉన్నదంటే దేవునిలో ఉన్నది. విశ్రాంతి ఎక్కడున్నది? దేవునిలో ఉన్నది. ఈ భూమి మీద ఎక్కడో కూడా మనకి విశ్రాంతి అనేది లేదు. దేవునిలో మాత్రమే విశ్రాంతి ఉన్నది. నెమ్మది కావాలి అని ప్రతిరోజు అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉండాలి. ప్రతిరోజు అనుకుంటాం, అప్పుడప్పుడు ప్రతిరోజు అనుకుంటాం. ఏమనుకుంటాం? నాకు కాస్త నెమ్మది దొరికితే బాగుండు, కాస్త నాకు విశ్రాంతి దొరికితే బాగుండు అని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనము అనుకోవడం సహజం. కనుక పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని లేఖనము చెబుతూ ఉంటున్నది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ మాటను మనము చదువుకోవచ్చు. హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. దయచేసి హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. ఆదికాండానికి 2వ అధ్యాయానికి మొదటి 2 వచనాలకి, హెబ్రీ రాసినటువంటి పత్రిక ఈ వచనాలకి కూడా ఎంత చక్కటి మరి బంధముందో చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనగా దేవుడు సిద్ధపరిచినటువంటి విశ్రాంతి, ఆ లోకం, ఆ దేవుని ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన ఆ లోకము ఎంతో విలువైనది, ఎంతో ఉన్నతమైనది. కాబట్టి దేవుని ప్రజలు విశ్రాంతి పొందు. దేవుని ప్రజలంటే ఎవరు? ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది దేవుని చిత్త ప్రకారమైనటువంటి బోధలో అడుగుజలు నడుస్తూ ఉంటారు, ఆ ప్రజలకు మాత్రమే విశ్రాంతి నిలిచి ఉన్నది. అందరికీ కూడా కాదు. యేసు ప్రభుని చాలామంది నమ్ముతారు, కానీ ఆయన మార్గములో నడవరు. యేసు ప్రభు అందరికీ కావాలనుకుంటారు, కానీ ఆయన అందరికీ దొరకడు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరంటే ఆయన మార్గములో నడుచున్న వారికే, ఆయన చెప్పిన మాట విన్నవారికే. చూడండి, ఒక మాట చెప్తుంది బైబిల్లో. అవ్వమ్మ చేసినటువంటి తప్పుకి
ప్రభునందు ప్రేమ వెంటనే వాడిని తోటలోంచి వెళ్ళగొట్టేశాడు. దేవుడు వెళ్ళగొట్టేశాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన పాపమును చూడలేడు, సహించలేడు, అవిధేయతను ఒప్పుకోడైనా. దేవుడు అవిధేయతను కూడా ఒప్పుకోడు. దూతలో లోపములే కాదనుకుంటూ అది ఉండకూడదనుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మానవుని జీవితంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అవిధేయతని ఏమాత్రం కూడా ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. తనకి ఇష్టలైన ప్రజలను పరిశుద్ధపరుచుకుంటాడు, నీతిమంతులుగా తీర్చుకుంటాడు, యథార్థమంతులు తీర్చుకుంటాడు, తన విశ్రాంతిలోనికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వారు, విశ్రాంతిలోనికి వెళ్ళిన తర్వాత ఇంకేమీ అయిపోయింది. దేవుని రక్షణ సంకల్పం అక్కడ పూర్తయిపోయింది. ఆ సంతోషకరమైన లోకములోనికి మనమందరము కూడా వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకొరకే దేవుడు ఆదికాండములో మరి ఈ 6 రోజుల సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలా మంచిది అని చెబుతూ ఉంటున్నాడు. విశ్రాంతిలోకి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? వీళ్ళందరూ కూడా ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళాలి. కానీ విశ్రాంతికి వెళ్ళినా అక్కడ టర్న్ అయిపోయారు. దేవుని మాట వినకుండగా, దేవుడు చెప్పిన పని చేయకుండగా, దేవునితో సహవాసం చేయకుండగా, వేరొక మాట విన్న తర్వాత మరి సృష్టి యావత్తు కూడా అక్కడ టర్న్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పాపములోనికి వచ్చేసింది. అంటే సృష్టి తన చేతులతో సృష్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పాడైపోయినటువంటి పరిస్థితికి ఉంటున్నది. పాడైపోయిన పరిస్థితికి వస్తుంది. శాపమునకు లోని పరిస్థితి. దేవుడు ఎక్కడైతే మంచిదిగా చూశాడని కనబడుతుందో అవన్నీ కూడా పాడైపోతుంది. ఆకాశము కూడా దేవుని శాపానికి లోనైంది, భూమి దేవుని శాపానికి లోనైంది, సృష్టి యావత్తు కూడా శాపానికి లోనైంది. విశ్రాంతిలోకి వెళ్ళవలసిన వారు, దేవుని చేత అనేక సంవత్సరాలు సహవాసము చేయబడినటువంటి వారు, దేవునితో సహవాసం చేసినటువంటి వారు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ శాపములోనికి వెళ్ళారు. విశ్రాంతిలోకి వెళ్ళవలసింది శాపములోకి వెళ్ళారు. అందుకని దేవుడు పరిశుద్ధ గ్రంథములో మానవునికి కావలసిన రక్షణ సంకల్పములో అనేక ఘట్టములు రక్షణ సంకల్పమును గురించిన ఘట్టాలు కనబడుతూ ఉంటున్నాయి. మరి ఆ ప్రతి ఘట్టము ఆఖరణ ఏంటంటే అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. దేవుని ప్రజలకు మహిమ, ఘనత, ప్రభావములు, మరి అక్షయతను, జీవమును సిద్ధపరిచినట్లుగా మనం ఆఖరణ ఉండేది అదే. అక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మీరు ఈ పనులు చేసుకున్నట్లయితే ఇగో నా విశ్రాంతిలోనికి మీరు వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి మోషే తర్వాత యెహోషువ వచ్చారు. యెహోషువ వాళ్ళకి విశ్రాంతి కలుగు చేసి లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు కనాన్లోనికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి విశ్రాంతి లేదు. వాళ్ళు పోరాటాలే చేశారు, వాళ్ళు యుద్ధాలే చేశారు. నేటి వరకు అదే జరుగుతూ ఉంటున్నది. ఇజ్రాయెల్ దేశం నేటి వరకు అదే జరుగుతూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది గనుక మనమందరం కూడా విశ్రాంతిలో ప్రవేశించాలంటే మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేద్దాం. ఎందుకు ఆదాము అవ్వలు విశ్రాంతిలోనికి వెళ్ళలేదు అంటే వాళ్ళు దేవునికి విరోధంగా నడుచుకున్నారు, దేవుని మాటకు అవిధేయులయ్యారు. కాబట్టి వారు అక్కడికి విశ్రాంతిలోకి వెళ్ళలేదు, కానీ వేరే రూట్లోకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యయాత్ర వారు సాగిస్తూ ఉంటున్నప్పుడు కూడా మరి చుట్టూ 2 సార్లు తిరిగినట్లుగా బైబిల్ చెబుతూ మరి చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. డైరెక్ట్గా వెళ్ళిపోతే 3 రోజులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. అనగా వాళ్ళు వెళ్తున్నారు, కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవునికి మీద సణుగుంటూ, దేవుని మీద చిరాకు పడుతూ, దేవునికి అవిధేయులవుతూ, దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని అటు చుట్టూరు తిప్పుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని